ఏంటి గుణ నువ్వు చేసింది? సార్ ఛాన్సెస్ లేదన్న మాట వినగానే ఆ షాక్లో డాక్టర్ ఆ తర్వాత ఏం చెప్తున్నారనేది నా మైండ్కి ఎక్కలేదనుకుంటాను సార్. ఇది పూర్తిగా నీ మిస్టేకే గుణ. ఏమన్నా అవ్వాలి, చెప్తా నీ పని. భగవంతుడా, చామంతి ఎలాగైనా బతకాలి. అందరి మంచి కోరుకునే చామంతి ఈ గండ నుంచి బయటపడేలా చూడు దేవుడా. ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు. సర్జరీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఓ మై గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్ అనే నేను అనుకోవాలి. ఏం జరుగుతుందో తెలియట్లేదే. చెల్లికి భూమి మీద నూకలున్నాయో లేదో. అసలేంటి కర్మ, ఇలా కూర్చోవాలో పని దానికోసం. చస్తే ఏ గొడవ ఉండదు. భగవంతుడా, ఆ మాటే నేను వినకూడదు. తను నా ప్రేమని కాదన్నా తనని నేను వద్దనుకోలేను. చామ్కి ఏమన్నా అయితే తట్టుకోలేను. ఆ ఊహే నేను భరించలేను. ఎక్కడున్నావు ప్రేమ్? కేకే హాస్పిటల్లో పల్లవి. ఏమైంది? చామంతికి యాక్సిడెంట్ అయింది. వాట్? ఇప్పుడు ఎలా ఉంది? సర్జరీ చేస్తున్నారు, గ్యారంటీ ఇవ్వలేదు. ప్రేమ్, తనకేం అవ్వదు, బాధపడకు, నేను వస్తున్నాను. డ్రైవర్ మేడం, హాస్పిటల్కి పోని. అలాగే మేడం. డాక్టర్ 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 షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సార్, స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. మీరు వేరేలా అనుకోకండి. ఇంతమంది ఉంటే మిగతా పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది సార్. మేము ఇంటికి వెళ్ళొచ్చా డాక్టర్? అలాగేనండి. నేనుంటానమ్మగారు. నాన్న, నేనుంటాను. నేనుంటే అసలు శివయ్య ఏం చెప్పాడో అని నన్ను చూడగానే కక్కేస్తుంది. మీరందరూ వెళ్ళండి, నేనుంటాను. ఎందుకు? డాక్టర్ ఒకటి చెప్తే ఇంకొకటి చేయడానికా? ఏమొద్దు, వాళ్ళు ఉంటారు, మీరు వెళ్ళండి. సరే. ప్రేమ్, స్పృహలోకి రాగానే ఫోన్ చేయి. సరే నాన్న. రండి. ప్రేమ్, పల్లవి, చామంతి సేఫ్. చెప్పాను కదా. నీ నోటి చలవే పల్లవి. ఇప్పుడు నా గుండె దడ తగ్గింది. అవును, ఫోన్లో ఉన్న నీ వాయిస్కి ఇప్పటికీ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. బాధపడ్డావా? మరి ఉంటుంది కదమ్మా. డాక్టర్ గారు ఆ మాట చెప్పే వరకు నాకు నా మనసులో లేదు. దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయలేండి. ప్రేమ్, చామంతి రిలేటివా? మా అందరి రిలేటివ్. నా ఫ్రెండ్ చందు, మనం తీసుకున్న షాప్ నా ఫ్రెండ్దని చెప్పాను కదా, తనే. నమస్తే అండి. నమస్తే అండి. ప్రేమ్, చామంతి స్పృహలోకి వచ్చిందా? లేదు పల్లవి, టైం పడుతుందని చెప్పారు. ఐ లవ్ యూ జామ్. మీరు గెలిచేలా చూడండి. వాళ్ళు మాటలు అన్నారు కదా, మీరు మీ చేతల్లో చూపించండి.
మీరు విజయం సాధించాలి బాబు. మన షాపే కదా? మన షాపే కదా. అవునా? ప్రేమ్, ఇప్పటికీ 300 సార్లు చామంతి స్పృహలోకి వచ్చిందో లేదో అని చూసాం. కాసేపు కూర్చోవచ్చు కదా. స్పృహలోకి వస్తే నర్స్ చెప్తారు. ఖాళీగానే ఉన్నాను కదా అని చూస్తున్నా. చందు, పల్లవి, జామ్ స్ప్రోలోకి వచ్చింది. జామ్, చామంతి. నువ్వు కళ్ళు తెరిచే వరకు నా కాళ్ళు ఆగలేదు తెలుసా? కళ్ళ ముందే ఉన్నారు కదా బాబు. ఇంటి కూరగాయలు తీసుకెళ్లే తొందరలో పరిగెత్తావా? జరగాలని ఉన్నప్పుడు ఏం చేస్తాం బాబు? జరుగుతాయని అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? ఏం జరగాలనుంటే అదే కదా బాబు జరుగుతుంది. మనసులో ఉన్నది చెప్పలేను. ఈ మనసే మీదని మీ ముందు ఒప్పుకోలేను. నువ్వు నా దానివి కావంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను జామ్. నీ మనసే మారిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా గుండెల మీద నీ పేరున్నట్టే ఈ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. నా సర్వస్వం మీరే బాబు.